ఇవాళ వరుణ యాగం చేయబోతున్నాడు మన ముఖ్యమంత్రి. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాగార్జున సాగర్లో వరుణ యాగం నిర్వహించబోతున్నది. ఇందుకోసం భారీ పందిరి నిర్మించి యజ్ఞ వేదికలు, పగోడాలు, ప్రవచనశాలను సిద్ధం చేశారు. ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇవాళ వరుణ యాగం చేయగానే రేపు వాన పడ్డది అనుకుందాం. ఇక ముఖ్యమంత్రి వరుణ యాగం చేయడం వల్లనే పడ్డదా? ఇప్పుడు ఆల్రెడీ గ్రామాల్లో ఉన్న అక్కడక్కడ ప్రజలు గుళ్ళల్లో పూజలు చేస్తూనే ఉన్నారు. ఇంకా రకరకాలుగా ఆ సంప్రదాయాన్ని కప్పలకు పెళ్లిళ్ళు చేసడను ఇట్లా రకరకాల అవి చేస్తూనే ఉన్నారు ఇంతకాలం. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? అసలు వెదర్ రిపోర్ట్ ఏముంది? రాబోయే 2 రోజుల్లో వెదర్ రిపోర్ట్ ఏమున్నదని అసలు రాబోయే 2 రోజుల్లో చాట్ జీపీటీని అడిగితే చెప్తుందా? రాబోయే 2 రోజులు అంటే ఆగస్టు 11, 12 రేపు ఎల్లుండి. ఇవాళ వరుణయాగం ఇవ్వాలనేనా? ఇవాళ వేస్తుండు. ఆగస్టు 11, 12లో తెలంగాణలో వర్షాలకు అవకాశం ఉంది. వెదర్ రిపోర్టే చెప్తుంది ఆల్రెడీ వర్షాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు, వర్షాలు, ఈదురుగాలు కొన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు. ఐఎండీ తెలంగాణకు ఈ 2 రోజులకి థండర్ స్టార్మ్స్, లైటింగ్, స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్, ఈ గాలులు ఉంటాయి కదా, ఈ గాలులు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నది. ఆగస్టు 11 పలు చోట్ల జల్లులు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో వర్షం పడుతుందట. ఆగస్టు 12 మేఘావృత వాతావరణం, అక్కడక్కడ వర్షం కొనసాగే అవకాశం ఉంది. మీకు కావాలంటే హైదరాబాద్కు మాత్రమే రేపు ఎల్లుండి గంటల వారీగా వర్షం ఎప్పుడు పడే అవకాశం ఉందో చెప్తాను. చెప్పండి. మరి ఇప్పుడు వరుణయాగం చేస్తా అంటుంది, మరి రేపు ఎల్లుండి వర్షాలు ఉన్నాయంటుంది చెప్తుంది కదా వాతావరణ శాఖ. మళ్ళీ ఇప్పుడు వరుణయాగం అంటే మళ్ళీ నువ్వు మళ్ళీ హిందువులకు వ్యతిరేకమైన మళ్ళీ అదో పెద్దలు వదిలిపెట్టారు. మళ్ళీ నాకు అది కాదు నేను అంటున్నది. ముఖ్యమంత్రి ఇప్పుడు అంత అవసరం ఏమున్నది? జనాలు చేసుకుంటారు ఆ పని. ముఖ్యమంత్రి స్వయంగా కూర్చొని చేయాల్సిన అవసరం ఏముంది? ఇగో హైదరాబాద్కు ఆగస్టు 11, 12 పరిస్థితి చూస్తే 2 రోజులు కూడా వర్షం అవకాశం ఉందట. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు. ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీలు, రాత్రి 23 డిగ్రీల వరకు ఉండొచ్చు. ఐఎండీ కూడా, భారత వాతావరణ శాఖ కూడా ఆగస్టు 12, 11 తేదీల్లో తెలంగాణకు ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలుల హెచ్చరిక ఇచ్చింది. భారీ వర్షం కంటే అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. అయిపోయి ముందే చెప్తాం మనం, యాగం చేయముందే చెప్తున్నాం మనం. అది ఎంతవరకు అవుతుందో కాదో పక్కన పెడితే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వర్షం ఇప్పుడు ఒకవేళ పుసుక్కున యాగం చేసినా వాన పడలేదు అనుకున్నారు 2 రోజులకి, ఇక మరి యాగం ఫెయిల్ అయినట్ట కాదు కదా. అట్లా ఉండదు కదా. ప్రకృతిని మొత్తం నాశనం చేసి, వినాశనం చేసి, అంటే మనమంతా అందరిది ఉన్నది అందులో పాత్ర. ప్రకృతిని మొత్తం నాశనం చేసి వర్షాలు పడతలేవు అని యాగాలు చేస్తే ఎట్లా పడతాయి? ప్రకృతి అంటే దేవుడే కదా. మరి ఆ దేవుడికి ఇష్టమైన ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం కదా.